శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ మణులు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు. అందరము రామనామాన్ని జపింపచేద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం, ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం, రాముడిని దర్శిద్దాం, రామతత్వాన్ని మనము తెలుసుకుందాం. 16వ తారీఖు 4వ నెల 2024 నుండి 30/4/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి జాతకులు చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుస్సు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో కుజుడు మరియు శని సంచార స్థితి, అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ శుక్రుడు, అర్ధాష్టమ రాహు సంచార స్థితి, పంచమ స్థానంలో రవి గురు సంచార స్థితి, రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నిత్యము ఏదో తెలియని ఒక ఆందోళన, పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో, ఇంట్లో ఉండబడిన వారితో, బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో, సన్నిహితులతో మీరు బాగా ఉండాలని మీరు కోరుకుంటుంటారు. కానీ వారు మిమ్మల్ని మానవ సంబంధాలుగానే చూస్తారు కానీ తప్ప ఆర్థిక సంబంధంగా మీరు వాళ్ళని ఎదుగుదలను మీ యొక్క ఎదుగుదలను వాళ్ళు ఓరవలేని పరిస్థితి ఉంటుంది. కనుక ఎంతసేపు ఉన్నా మిమ్మల్ని మాటలతో బాధ పెట్టడం కానీ లేకుంటే చేస్తున్న పనుల్లో ఎంత చక్కగా మీరు చేసినా సక్రమంగా చేయలేదని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడమే వాళ్ళ లక్ష్యంగా కొందరు ఉంటారు. కనుక అలాంటి వారిని మీరు పట్టించుకోనక్కర్లేదు. ధర్మబద్ధమని తెలిసిన తర్వాత మీ మనసుకు మీరు సమాధానం చెప్పిన తర్వాత అది రైట్ అయినప్పుడు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి. వారు అక్కడే ఆగిపోయి ఏదో రోజు మీకు జేజేలు పలుకుతూ మీ యొక్క రాజ్య పట్టాభిషేకానికి మీ యొక్క ఎదుగుదలకు అందరూ దాసోహం అనే రోజులు వచ్చిందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ప్రభుత్వ ఉద్యోగస్తులు, క్రియేటివిటీ రంగాలు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ నడిపించేటువంటి వారందరూ కూడా క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వారికి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. కనుక ఈ చైత్రమాస పూర్ణిమ రోజున వీలైనంత వరకు పెరుగన్నాన్ని ఒక తెలుపు క్లాత్లో ఏర్పాటు చేసుకొని తెల్ల ఎల్లిపాయలు, ఉల్లిపాయలను ముక్కలుగా వేసి ఒక మజ్జిగతో కలిపినటువంటి వెన్నతో కలిపినటువంటి 9 రకాల నూనెలను ఏర్పాటు చేసుకొని దిష్టి తీసి వేయడం వలన దోషం తొలగి అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఏప్రిల్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 16వ తారీఖున చైత్రమాస శుద్ధ అష్టమి మంగళవారము పుష్యమి నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరవ స్వామిని స్మరిద్దాం, కాలాన్ని అనుకూలంగా తెచ్చుకుందాం. గృహంలో వాస్తు, నరదృష్టి, యంత్ర, మంత్ర, తంత్ర, పరతంత్ర, తాంత్రిక దోషాలను తొలగించుకుందాం. కుష్మాండ దీపాన్ని వెలిగించుకుందాం. విద్యాకర్షణ, వ్యాపారాకర్షణ, జ్ఞానాకర్షణ తెలుసుకుందాం. అలాగనే కాళభైరవ స్వామి యొక్క స్మరణ చేయడం వలన అష్ట కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాన్ని కలుగుతుందని గమనించాలి. మీకు ఇంట్లో చేసుకోవడానికి కుదరకపోతే ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమాలని మీకు ప్రత్యక్ష ప్రసారంగా కూడా చూపించడం జరుగుతుంది. కనుక
మీరు పూజా కార్యక్రమంలో పాల్గొనాలి అన్నట్లయితే మీ యొక్క గోత్రనామాల్ని వాట్సాప్ చేయగలరు. అలాగనే మనకు 17వ తారీఖున శ్రీరామనవమి కనుక మనమందరము కూడా శ్రీరామస్వామి వారి యొక్క కళ్యాణంలో పాల్గొందాం. అక్షంతల్ని తలంబ్రాలని మనం తలపైన వేసుకుందాం. అష్ట కష్టాలని తొలగింప చేసుకుందాం. 23వ తారీఖున చైత్రమాస శుద్ధ పూర్ణిమ చిత్తా నక్షత్ర సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మినీ అమర్నాథ్ యాత్ర అని చెప్పుకోబోతున్నటువంటి మనకు సలైశ్వర క్షేత్రాన్ని దర్శిద్దాం, స్నానం చేద్దాం, గ్రహ దోషాలను తొలగించుకుందాం, ఆధ్యాత్మిక యాత్ర చేద్దాం, స్వామివారి ఆశీస్సులు పొందుదాం. ఇంకనూ ఈ ఏప్రిల్ నెలలో ద్వితీయార్థంలో ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అంటే మనకు రాసులు 12 ఎలా ఉంటాయో, లగ్నాలు 12 ఎలా ఉంటాయో 12 రాసులు ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అవ్వడం వలన ఇంట్లో ఉదయము సాయంత్రము పూజ చేసిన తర్వాత శబ్ద తరంగాలను సృష్టించడం వలన అద్భుతమైనటువంటి ఆకర్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి. ఒకసారి చూద్దాం. ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో ఉండబడినటువంటి 7 చక్రాలు వికసింపచేయడం, బయట ఉండబడిన లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం, ఇంట్లో ఉండబడిన దరిద్ర దేవత బయటికి వెళ్ళడం కూడా జరుగుతుంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార సకల జన ఆకర్షణ కలిగి మనం ఏదైతే అనుకుంటామో అది విజయం సాధించడం జరుగుతుంది. ఈ అక్షయ పాత్రతో పాటు ఒక కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకు లైవ్ కూడా చూపించి గోత్రనామాల ద్వారా పూజ చేయించి మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి వాట్సాప్ పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన దేవాలయంలో మన యొక్క జ్యోతిషం చెప్పించుకున్న వారందరికీ కూడా కాళభైరవ స్వామి వారి యొక్క అర్చన అభిషేక కార్యక్రమాలు కూడా ఉచితంగా కూడా చేయించడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని గవళ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కేంద్రమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మీ డేట్ ఆఫ్ బర్త్లను వాట్సాప్లో పంపించగలరు. అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, ఎందుకు అవ్వడం లేదు, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది. వచ్చినటువంటి వధువు వరుడు యొక్క జాతకంలో గ్రహ గమనాల యొక్క పరిస్థితులు బట్టి వీరిద్దరి వివాహ తదనంతరము సంతానము, విదేశానము, రాజసన్మానము, రాజయోగాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ ఇంట్లో తరచుగా భార్యాభర్తలు గొడవ పడడం కానీ, ఇబ్బంది పడడం కానీ, ఒకరిపైన ఒకరికి అభిప్రాయాలు సక్రమంగా లేనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే మీ యొక్క ఇరువురు పేర్లను పంపించగలిగినట్లయితే జాతకంలో ఉండబడిన దోషాలను గమనించి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మీరు పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగనే మీకు పుట్టినటువంటి పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు పంపించినట్లయితే నామ నక్షత్రం ఏది పెట్టుకోవాలి, ఏ మాసంలో ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి, వారి యొక్క విద్య, ఉద్యోగము, తదుపరి భవిష్యత్తును కూడా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.